ఓం ఏకదంతాయ నమః. ముందుగా క్రికెట్ ప్రేమికులకి స్వాగతం అండి. ఈ వీడియోలో నేను పంజాబ్ కింగ్స్ యొక్క స్క్వాడ్ అనాలిసిస్ నా ఒపీనియన్ ప్రకారం ఎలా ఉంది స్క్వాడ్, టీంని నా కోణంలో ఎలా చూస్తున్నాను అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, వీళ్ళకి ప్యూర్ బ్యాటర్స్ కేటగిరీలో వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రియాంశ్ ఆర్య, నెహల్ వదేరా, హరుణ్ సింగ్, అవినాష్ వీళ్ళు బ్యాటర్స్గా ఉన్నారండి, ప్యూర్ బ్యాటర్స్ కేటగిరీలో. ఇంకా ఆల్రౌండర్స్ విషయానికి వచ్చేస్తే మిచెల్ ఓవెన్, అజ్మితుల్లా ఒమర్జై, మార్కో జెన్సన్, మార్కస్ స్టోయినిస్, ముషీర్ ఖాన్, కూపర్ కనోలీ, శశాంక్ సింగ్, ప్రవీణ్ దుబే, విశాల్ నిషాద్, సూర్యం సైద్కే. మేబీ ప్రొనౌన్సియేషన్ ఏమైనా రాంగ్ ఉంటే క్షమించండి. ఇది ఆల్రౌండర్స్ కేటగిరీలో పంజాబ్ కింగ్స్ ఉన్న టీమ్ ప్లేయర్స్. ఇంకా వికెట్ కీపర్స్ కేటగిరీలో ప్రభ్ సిమ్రాన్ సింగ్, విష్ణు వినోద్ ఉన్నారండి. ఇంకా బౌలర్స్ విషయానికి వచ్చేస్తే ఫాస్ట్ బౌలర్స్ కేటగిరీలో ఎస్ ఠాకూర్, బెన్ వార్షెస్, వైశాఖ్ విజయ్ కుమార్, లాకీ ఫెర్గ్యూసన్, జేవియర్ బార్లెట్, హర్షదీప్ సింగ్ బౌలర్స్గా ఉన్నారు. ఇంకా స్పిన్ బౌలర్స్ విషయానికి వచ్చేస్తే వాళ్ళ కీ ప్లేయర్ చాహల్, హర్ప్రీత్ బ్రార్ వీళ్ళు పంజాబ్ కింగ్స్ స్క్వాడ్లో ఉన్నారండి. ఈ టీం చాలా అంటే చాలా స్ట్రాంగ్, ఎందుకంటే వీళ్ళకి బ్యాటింగ్ డెప్త్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే లాస్ట్ టైం మనం చూసాం ఎలాంటి ఫైట్ ఇచ్చారు ఫైనల్ వరకు. లక్ కొంచెం రివర్స్ అయ్యేసరికి కప్పని ఛేదించలేకపోయారు. ఈ టీంతో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మంచి రిజల్ట్స్ వచ్చి మేము ప్లే ఆఫ్స్లో చూసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది నా ఒపీనియన్ అండి. ఇది నిజం అవ్వాలని రూల్ ఏం లేదు. ఇంకా నెక్స్ట్ టీం యొక్క రేటింగ్ అంటే టీం బేస్ చేసుకొని ఎంత రేటింగ్ చేస్తాను అంటే నేను 9/10 ఇస్తానండి. ఎందుకు అని కూడా చెప్తున్నాను వినండి. వీళ్ళకి బౌలింగ్ బాగుంది, కొంచెం క్వాలిటీ బౌలింగ్ ఉంది, అండ్ అలాగే బ్యాటింగ్ కూడా క్వాలిటీ బ్యాటింగ్ ఉంది. కాకపోతే వీళ్ళకున్న ఆ కన్సర్న్ ఏంటి అంటే ఎక్కువ ఆల్రౌండర్స్ ఉన్నారు. స్క్వాడ్లో 10 మంది ఆల్రౌండర్స్ ఉన్నారు. సో ఇది ఏంటంటే వాళ్ళకి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది పడవచ్చు అంటే బౌలింగ్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇదే వీక్నెస్ వాళ్ళకి. స్ట్రాంగ్ చెప్పాను కదా, ఆల్రౌండర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో బ్యాటింగ్ డెప్త్ ఎక్కువ ఉంది. సో స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇది స్ట్రెంగ్త్, వీక్నెస్. నెక్స్ట్ ఇంజరీ లిస్ట్ విషయానికి వచ్చేస్తే ప్రాబబ్లీ వీళ్ళకి లాకీ ఫెర్గ్యూసన్ న్యూజిలాండ్ ప్లేయర్ ఉన్నారు కదా, తను ఇంజరీలో ఉన్నాడు. ఇది ఇంజరీ లిస్ట్లో ఉన్న ప్లేయర్ లిస్ట్. ఇప్పుడు బెస్ట్ ప్రాబబుల్ లెవెల్ పంజాబ్ కింగ్స్కి ఎలా ఉన్నారు అంటే ఉన్న స్క్వాడ్లో అన్నది చూస్తే ఓపెనర్స్గా ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఉన్నారు. అండ్ అలాగే నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 4లో మార్కస్ స్టోయినిస్, నెంబర్ 5లో శశాంక్ సింగ్, నెంబర్ 6లో హర్ప్రీత్ బ్రార్, నెంబర్ 7లో మార్కో జెన్సన్, నెంబర్ 8లో అజ్మితుల్లా ఒమర్జై, నెంబర్ 9లో చాహల్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్ ఉన్నారండి. ఇది ప్లేయింగ్ 10. ఇప్పుడు 11th ప్లేయర్, ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు ఉండొచ్చు అంటే ఒకవేళ వీళ్ళు బ్యాటింగ్ చేస్తే ఫస్ట్ నెహల్ వదేరా ఉండొచ్చు, బౌలింగ్ చేస్తే వైశాఖ్ విజయ్ కుమార్ రావచ్చు. ఇది నా ఒపీనియన్. అండ్ ప్రాబబుల్ 11 మీరు ఏమనుకుంటున్నారు ఈ టీం గురించి అన్నది కింద కమెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఐపీఎల్ సీజన్లో మన ఛానల్లో వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.